అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి అవునవును కథ. మరి కథలోకి వెళ్దామా? గోపన్నకి ఏ విచారమూ లేదు. పెళ్ళాం మాత్రం పుట్టెడు దుఃఖంతో ఉంటుంది. ఎప్పుడు చూసినా దుమదుమలాడుతూ అన్నా ఉంటుంది. అక్షులు పక్షులు హడలేటట్టుగా తన్ను కనీ పెంచి పెద్దదాన్ని చేసి పీడ వదుల్చుకున్నట్టుగా చివరికి నిర్భాగ్యుడికి అంటగట్టిపోయిన తల్లిదండ్రులను కడుపున ఒక్క కాయన్నా కాయించకుండా కచ్చబట్టినట్టు ఆ రవ్వంత వరము ఇవ్వటానికి మొగమొహాలు చూసుకుంటున్న దేవాది దేవులను, వాళ్లకు పితృపితామహాదులంటూ ఉండేవాళ్లను తిట్టి దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది. అలా ఎప్పుడూ నోరు మూత పడకుండా ఆడిపోసుకుంటూ ఉంటుంది అంటే ఆ ఇల్లాలు లోపం ఎంతమాత్రమూ లేదు. గోపన్న ఏదీ పట్టించుకోడు. బెల్లం కొట్టిన రాయల్లే మిన్ను విరిగి మీద పడుతున్నా తన్ను కానట్టుగా నిశ్చింతగా ఉంటాడు. ఇంట్లో ఆ పూట కన్నా వండి వార్చేందుకు ఉప్పు పప్పు నిండుకున్నాయన్న విచారం కూడా లేదు. ఇంటి ఇల్లాలికి మెడలో పసుపు కొమ్ము తప్ప చిన్న వెత్తు పుస్తెన్నా లేకపాయని అన్న విచారం లేదు. అంతా రాముడి కరుణ. అన్నిటికీ ఆ దయాసింధువే ఉన్నాడు. ఇలా శ్రీరంగనీతులు చెప్తూ ఉంటే తనకన్నా 1000 రెట్లు దరిద్రంలో మునిగి తేలి తరించిన భక్తుల చరిత్రలు నిదర్శనంగా ఏకరువు పెడుతూ ఉంటే ఒళ్ళు మండుకు రాదు. ఆయనకు ముదిరిన వేదాంతం ఆడకూతురికి ఎలా అబ్బుతుంది? ఎప్పుడూ చీటికి మాటికి కజ్జా తప్పదు. అది రగిలి రగిలి రోజు విడిచి రోజన్నా పస్తులు ఉండటం తప్పదు. ఇదంతా కూడా ఆ రాముని కరుణే. ఏదన్నా ఒక కారణం అంటూ కనపడితే ఆ పూటకు పొయ్యిలో పిల్లి లేవకపాయనే అనే ధ్యాసే పోతుంది. ఇలా కాగా కాగా ఏనాటికైనా ఈ 2 పూటల భోజనం కోసం అంగలార్చటం, ఉదరం మీద ఉండే ఈ మమత క్రమంగా సన్నగిల్లిపోయి ఇవన్నీ తుచ్చ ఐహిక ప్రమేయములని, రామనామామృతం సేవించితే ఆకలి దప్పులు జన్మజన్మలకు ఉండవని, అందు లవలేశమన్నా వంటబడితే అసలు మళ్ళీ జన్మంటూ ఉండదని, అందుకు ఆ సుముహూర్తానికి ఇప్పుడు పడుతున్నామనుకున్న యాతనలన్నీ దోహదములని, ఇలా తప్పించగా ఆ తరుణం రాక మానదని గోపన్న ఎన్ని విధాల నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. లేకపోగా ఆనాటికి ఆవిడ వాదం మితిమీరిపోయింది. అందరికీ మళ్ళీ తాను ప్రయోజకుడై నలుగురి ఇళ్లాళ్లలో తను తలెత్తుకుని తిరిగేటట్టు నిర్వాహకం చేయకపోతే ఇహ ఒక్క క్షణం ఈ కాపురం చేయలేనంది. ఏ గంగలోనన్నా దిగుతానంది. అంత అఘాయిత్యం సాగకపోతే అదమం పుట్టింటికైనా పోతానంది. ఆ ఎత్తే ముష్టి నష్టి అక్కడే ఎత్తుకు తింటానంది. తను తన శ్రీరామచంద్రమూర్తి కలిసి ఎల్లకాలం ఉట్టిగట్టుకుని ఊరేగమంది. కుచేలోపాఖ్యానం మహాభక్త విజయం కలిపి చలిమంట వేయమంది. ఇది ఏదో తేలేదాకా గంగ ముట్టనంది. మాటకు మాట జవాబు చెప్పవలసిన అవసరం లేదంది. చెప్పినా వినను అంది. ఇక గోపన్న శ్రీరామచంద్రుడి పటానికి నమస్కారం చేసి ఉత్తరీయం వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఇది ఆ ఇంట్లో మామూలే. వెళ్ళటం, తిరిగి మళ్ళీ పూజ వేళకి ఇల్లు పట్టడం ఇది మామూలే. అతడు అటు వెళ్ళాడో లేదో ఎవరో పెద్ద మనిషి గోపన్న గారు ఉన్నారా అంటూ వచ్చాడు. ఉన్నారా అమ్మా అని ఆ ఇల్లాలని పలకరించాడు. లేరు అని ఆమె రుసరుసలాడింది. ఎప్పుడొస్తారు? ఏమో. భోజనం వేళకి ఆ ఇల్లాలు చర్రమంటూ లేచింది. లేదంటే పోరాదు. ఎవరవయ్యా మీరు? మీకేమైనా బాకీ ఉన్నారా? ఆ పెద్ద మనిషి మృదువుగానే వారి దర్శనానికి వచ్చానమ్మా అన్నాడు. అదే నేనంటూ ఉంటా. నాకు తెలుసు వారి దర్శనానికే. ఆయన్ని నన్ను నడి బజార్లో పెట్టి వేలం వేసినా రాగి డబ్బు రాలదు. ఈ ఇల్లాలేమి పైత్యాన పడ్డదా ఏమిటి అన్నట్టు విస్తుపోయి ఆ పెద్ద మనిషి అదేమిటి తల్లి, ఆయన దైవ సమానులమ్మా అని మాత్రం అని సెలవు పుచ్చుకున్నాడు. ఆయన గడప దిగడంతోనే పూచిన తంగేడల్లే ఒంటి నిండా నగలతో వయ్యారి నడకతో నవ్వుకుంటూ కళకళలాడుతూ ఇది తప్పకుండా సానే అనే తేలికగా అర్థమయ్యే వాలుచూపులతో మంచి ఏపు మీదున్న ఒక సింగారి అతి చొరవగా లోపలికొచ్చి అమ్మగారు దండం అంటూ దగ్గరగా కూర్చుంది. ఎవరు నీవు? కొట్టొచ్చినట్టు అడిగింది ఆ ఇల్లాలు. చూసి చూడటంతోనే కళ్ళు కుట్టి
అయ్యగారు ఉన్నారా అమ్మా? మా ఆయనతో నీకేం పని? ఉంది. ఉంది. ఎత్తిందా ఆడపుటకు కాదు, సిగ్గులేదు. పట్టపగలు నడి బజారు గుండా నడిచొచ్చి ఆయనతో పనుందంటావు. ఈ ఇంట్లోకి నిన్నెవరు రమ్మన్నారు? మెంగం వెతుకులేదు కానీ మధ్య మాకు ఇదొక తంటకమా? ఇదే భక్తి అంటే? కనుక్కుంటానుండు. అపచారం అమ్మా. నాకు నీతులు బోధిస్తావటే నువ్వు. నీ బ్రతుకెంత, నువ్వెంత? అవునమ్మా, నా మనవి ఆలకించండి. ఏమిటా మనవి? ఇదే 1000 మెహరీలున్న మూట చెంగున తీసి ఆ ఇల్లాలి ముందుంచింది. మీదేనమ్మా, మా ముత్తన తల్లికి అయ్యగారు. ఏదో చల్లని ముక్క ఏనాడో చెవిని వేశారు. అదే స్మరించుకుంటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుకుంది. చివరి గడియల్లో నాకు చెప్పిపోయిందమ్మా. సరిగా నాటికి ఏడాది నాడు అయ్యగారికి తృణం సమర్పించి స్వీకరించమని ప్రార్థించానని మనవి చేయమందమ్మా. నేను మనోహరినమ్మా. మీ దర్శనం ఈ రూపేణ చేసుకున్నాను. కానీ అప్పుడప్పుడు అయ్యవారి పాదాలు కళ్ళకద్దుకుంటాను. ముఖాన బొట్టు పెట్టి చేత తాంబూలం ఉంచి ముల్లె అందించి సాగిలి మ్రొక్కింది. అదేమిటే నీ ఇల్లు బంగారంగాను నాకు మొక్కుతావెందుకే? నువ్వు మంచిదానవు గనక మీ ముత్తవ తల్లి మాట దక్కించావు. మరొకళ్ళైతే అప్పుడు తల ఊపినా ఇంత సొమ్ము చేజార బిడుచుకుంటారా? నీకు పిల్లలెందరూ? ఎన్నడన్నా వచ్చి చూసిపోతూ ఉండమ్మా. మనోహరి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. మరో గడియకు గోపన్నొచ్చాడు. వచ్చి రావటంతోనే ఇల్లాలు గుసగుసలాడుతూ ఏమండోయ్ అంటూ గంతులేసినట్టు వచ్చి కంఠం పెనవేసుకుని గుక్క దిప్పుకోకుండా చెప్పేసింది. ముల్లె కళ్ళ ఎదుట గలగలలాడించింది. రామ అన్నాడు గోపన్న నిట్టూర్పుగా. పుచ్చుకున్నావా అన్నాడు. అదేమిటండి పుచ్చుకోక చేదా? కాదటే వెర్రిదానా. ఇక మీ వేదాంతం చాలించండి, లేండి భోజనానికి. ఇలా అంటూ ఉండగానే ఇందాకటి పెద్ద మనిషి మళ్ళీ చక్కా వచ్చాడు. గోపన్నకు మ్రొక్కాడు. చూసి చూడటంతోనే ఆ ఇల్లాలు నవ్వు మొహంతో దయచేయండి బాబు అని ప్రత్యుత్థానం చేసి ఇంతకుముందు ఒకసారి వచ్చి వెళ్ళారండి, వస్తారుండండి అందామనుకుంటూ ఉండగానే చక్కా పోయినారు. వారిని కూడా భోజనానికి ఉండమనండి అంటూ లోపలికి చక్కా పోయింది. ఎవరు బాబు తమరు? గోపన్న ఎంతో వినయంగా పలకరించాడు. వచ్చిన పెద్ద మనిషి అదాటున గోపన్న పాదములు అందుకుని కళ్ళకద్దుకున్నాడు. అదేమిటి బాబు అని గోపన్నను కలవరపడుతూ తప్పుకొని లేవనెత్తాడు గోపన్న. అంతే అయ్యా, ఇందుకోసం ఇన్నాళ్ళు తపించాను, ఇప్పటికి తరించాను. కొన్నేళ్ల క్రితం గోదావరి స్టేషన్లో రాత్రిపూట మీరు నిద్రపోతూ ఉండగా మీ రొండినున్న 3 పచ్చనోట్లు మాయమయ్యాయి కదూ. తీసింది నేనే బాబు. అప్పటికి నాకు అదే వృత్తి. కానీ ఆ సొమ్ము వచ్చిన వేళ విశేషం ఆనాటి నుంచి నేను పట్టింది బంగారం అయింది. అనుకోకుండా ఏమీ యత్నం లేకుండా అన్నీ కలిసి వచ్చినవి వాటంతటవే. నేను మళ్ళీ ఎన్నడూ నీచానికి దిగలేదు. మీ సొమ్ము విడిగా వర్తకంలో త్రిప్పాను, వృద్ధి అయింది. మనవి చేసుకుందామని వచ్చాను, అనుగ్రహించరా? గోపన్న ఆశ్చర్యపడలేదు, కనురెప్పైనా కదిలించలేదు. శ్రీరాముడికి దయ కలిగింది నాయన. ఆ కొంటెవాడు ఎప్పుడూ ఇంతే. ఇల్లాలు లోపలికి వెళ్ళినట్టు వెళ్ళిందే కానీ గుమ్మల్లో నిల్చుని ఇదంతా ఆలకించింది. కళ్ళింతలు చేసుకుని ఏం బాబు ఏమాత్రం వృద్ధయిందేమిటి అంది. 1,00,000 రూపాయలు దాటుతుందమ్మా. ఈ ఏటి లాభాలు కలపలేదు ఇంకా. నా ఉనికి ఎలా తెలిసింది నాయన అని గోపన్న కించపడుతూ అడిగాడు. ఆనాడు పైకంతో పాటు రైలు టిక్కెట్ కూడా ఉంది కదా బాబు. ప్రయాణం ఎక్కడికో తెలిసింది. యథాలాపంగా చూసి మీ పక్కనే జార విడిచాను. తర్వాత కొన్నాళ్ళకి ఈ ఊరు వచ్చి జాడలు తీశాను, మీ దర్శనం చేశాను. అప్పుడప్పుడు వచ్చి మీ కంట పడకుండా దూరాన్నించి మొక్కిపోతూ ఉండేవాడిని. ఈ మాత్రమైనా కూడబెట్టి అప్పుడొచ్చి మీ పాదాల దగ్గర వ్రాలుదామనుకున్నాను. ఈనాటి అది సిద్ధించింది. ఉన్నంతలో భుజించి ఆ పెద్ద మనిషి సెలవు తీసుకున్నాడు. తనకు అగత్యం లేదు. ఆ సొమ్ము తన ఇల్లాలి పరం చేయవలసిందని గోపన్న అతడలా ప్రాధేయపడుతుంటే అసలు కాదనలేక ఒప్పుకున్నాడు. ఈవేళ లేచిన వేళ ఎటువంటిదండి అని ఆ ఇల్లాలు కలకలలాడింది. చీటీపాటి పోణెములు ఎన్నో చేయబోయింది. తాను ముందు ఎలా సుఖపడిపోయేది, ఇన్నాళ్లుగా మనసులోనే కుమిలి హతమారిపోతున్న ముద్దు మురిపములనే ఎలా తీర్చుకునేది, నోరు నొప్పి లేకుండా ఏకరువు పెట్టింది. అన్నీ విని గోపన్న ఇంతటితోనైనా కడుపు నిండినట్టేనా అని నవ్వుగా సౌమ్యంగా అడిగాడు. ఆహా, నాకింకే కోరిక లేదు. నేను పట్టిన నోములు ఫలం లేకుండా పోతాయా?
ఇట్లాగే మళ్ళీ ఈనాటికి మన నట్టింట ఉయ్యాల తొట్టె వేసుకుంటే గోపన్న వంక కొత్త పెళ్లి కూతురల్లే చూసి సిగ్గుపడ్డది. గోపన్నకి కన్ను తడైంది. పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అర్థమైంది ప్రభు అని నవ్వాడు, వచ్చేశాడు. గోపన్న మళ్ళీ ఇంటికి రానేలేదు. ఎందరిని విచారించినా ఎవరికీ ఆచూకీ తెలియదు. ఎన్ని దేశాలు గాలించినా జాడే లేదు. ఏమైపోయాడో తెలియదు. వేసి వేయకుండా ఉన్న ఆ ఇంట్లో ఆ ఇల్లాలొక్కతే ఎప్పుడూ ఆ పూజా మందిరం దగ్గరే కూర్చుంటుంది. అర్థమైంది ప్రభు, అనుగ్రహించు అని జపిస్తూ ఉంటుంది. తొలి రోజుల్లో వెలవెలా ఏడ్చేది, భయపడేది. ఇప్పుడు ఏ విచారమూ లేదు. అతి శాంతంగా ఉంటుంది. ఏనాటికైనా అతను తిరిగి వస్తాడనే నమ్మకం ఉంది. ఎప్పుడొస్తాడో అనే ఆరాటం మాయమైపోయింది. అలా రాముణ్ణి చూస్తూ కూర్చోటం తప్ప ఆ ఇల్లాలికి మరో కోరికే, ధ్యాసే లేదు. చూసారా, మనిషి అక్కడుండగా ఆమె అంతగా దగ్గర కాలేకపోయింది. సంపద మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అది తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా చూడండి, మనిషి దూరం అయితే ప్రేమలు పెరుగుతాయి, బాంధవ్యాలు పెరుగుతాయి, ఇలాగా అన్ని రకాలుగా. ఆ రకంగా ఆమె బాగా దగ్గరైంది అతనికి. అక్కడి నుంచి ఆయన రాక కోసం ఎదురు చూస్తోంది. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.